మీ బైబిల్ తెరిచి చూపించండి. ఈ లోకంలోనే అతి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇంత చిన్న పుస్తకంగా ప్రింట్ చేయబడి మన చేతిలోకి వచ్చింది, కానీ 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషలలో, కొందరు తోలు దట్టీల మీద చాలా కష్టపడి రాసినటువంటివన్నీ ఒక చిన్న గ్రంథంగా మనకు అందించబడింది. మనం ఎంతో ధన్యులం. పాత నిబంధన క్రైస్తవులకి, పాత నిబంధన విశ్వాసులకి లేఖనాలు లేవు. కొన్ని గ్రంథాలు మాత్రమే వారికి అందుబాటులో ఉండేవి. ఆది సంఘములో క్రైస్తవులకు కూడా పరిశుద్ధ గ్రంథం సంపూర్ణంగా వారి చేతుల్లో లేదు. ఇవాళ మనం ఎంతో ధన్యులం. మీ బైబిల్ను రోజు చదవండి, ధ్యానించండి, అనుసరించండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. మీ బైబిల్ని ఒకసారి మీ గుండెలకు హత్తుకోండి. నాతో పాటు ఈ మాట చెప్పండి: ఇది నా దేవుని వాక్యం, ఇది నాతో మాట్లాడుతుంది, నన్ను బతికిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను హెచ్చరిస్తుంది, నాకు పరలోక మార్గాన్ని చూపిస్తుంది. నా యేసయ్యను నాకు బయలుపరుస్తుంది. నేను ఈ బైబిల్ చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా, ఆయన సాక్షిగా జీవిస్తా. ఆమేన్. ఒకసారి మీ బైబిల్ ముద్దు పెట్టుకోండి. ఓకే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయబో: ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడును చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. బైబిల్లో ఉన్న 65 పుస్తకాలు నెరవేరినవి. 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథం నెరవేరపోయేది. ప్రకటన గ్రంథాన్ని రాసిన పరిశుద్ధుడైన యోహాను ఎంతగా హింసించబడినప్పటికీ, మసమస కాగుతున్న నూనెలో వేసినప్పటికీ చనిపోలేదు. రాజు విగ్రహానికి మొక్కనందున నానా హింసలు పెట్టాడు యోహానుని ఆ రాజు. ఎంత చిత్రహింసలు చేసినా చావలేదు ఆయన. అందును బట్టి ఆ యోహానును, పండు వృద్ధుడిగా ఉన్న యోహానును పద్మాసు అనే లోయలో పడేసి రండి, నీళ్లు అన్నాహారం లేక చస్తాడు అని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అది ఒక దీవి, చుట్టూ నీళ్లు, మధ్యలో భూమి ఉంటుంది. అలాంటి పద్మాసు దీవిలో ఆయన్ని పడేశారు. నిండు వృద్ధాప్యంలో ఉన్న యోహాను ఆ పద్మాసు లోయలో పస్తులుండి ఉపవాసాలతో ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన విషయాలను ఈ ప్రకటన గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక విషయాలు నెరవేరే కాలం ఆసన్నమైంది. ఈ మొదటి 2 అధ్యాయాల్లో, 2-3 అధ్యాయాల్లో అంచె దినములలో ఉండబోయే 7 సంఘ స్థితిగతులను గురించి వ్రాయబడింది. యేసు ప్రభువే ఈ మాటలు చెప్పి రాయించినట్లు చూస్తున్నాం. ఎఫెసీ సంఘం ప్రేమలో మొదటి ప్రేమను పోగొట్టుకున్న సంఘం. స్ముర్ణ సంఘం శ్రమలు సహించి దరిద్రతలో ఉన్నప్పటికీ శ్రమలు సహించిన సంఘం. అలాగే పెర్గమ సంఘం బాగానే ఉంది, కానీ అందులో బిలాము బోధను అనుసరించిన సంఘం. తుయతైరా సంఘం యెజబేలు బోధను అనుసరించిన సంఘం. సార్దీసు పేరుకు మాత్రం బతికున్నానని చచ్చిన స్థితిలో నిర్జీవంగా ఉన్న సంఘం. ఫిలదెల్ఫియా
సువార్తను ప్రకటించే సంఘం. లవొదికయ నులివెచ్చని సంఘం. 7 సంఘాల గురించి ఇప్పుడు చెప్పడం నాకు కుదరదు, కానీ 7వ సంఘం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఈ సంఘంలోని ప్రత్యేకత ఏంటంటే ఇది నులివెచ్చని సంఘం. ఎలాంటి సంఘం? నులివెచ్చగా ఉందంటే అర్థం ఏంటి? వేడిగా కాఫీ తాగుతాం, చల్లగా కూల్ డ్రింక్ తాగుతాం. అంటండి, వేడిగా ఉండేది తాగుతాం, బాగుంటుంది తినటానికి. చల్లగా ఉన్నది బాగుంటుంది. చల్లారిపోయేది బాగుంటుందా? కాఫీ వేడివేడిగా తెచ్చినప్పుడు ఆయన తాగకుండా అక్కడ పెట్టి కాసేపు అయ్యాక తాగమంటే చల్లారిపోయింది మళ్ళీ తీసిరా అంటాడు ఆయన. చల్లారిపోయిన దాన్ని తాగం మనం, పనికిరాదు, అది బాగోదు. అది ఈ సంఘ పరిస్థితి ఎలాగుందంటే చల్లారిపోయింది. దేవుడు ఈ సంఘంతో అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నా బాగుంటుంది, చల్లగా ఉన్నా బాగుంటుంది, కానీ నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు. ఈ రోజున అనేక మంది క్రైస్తవుల సంగతి అలాగే ఉందండి. వెచ్చగా లేరు, చల్లగా లేరు. అంటే అంటే చల్లారిపోయానండి భక్తిలో అని చెప్పేవాళ్ళని చూసారా? మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రార్థనలో ఆగిపోయానండి, ఆరిపోయానండి చెప్పేవాళ్ళు విన్నారా? ఒక వ్యక్తి అండి దేవుని ఆశీర్వాదాలు పొందిన కొత్తలో వేడివేడిగా ఉంటాడు, ఉరుకులు పరుగులతో ఉంటాడు, ఆసక్తి కలిగి ఉంటాడు, దేవుని కొరకు ఏదేదో చేయాలని ఆశిస్తూ ఉంటాడు. ఈ లవొదికయ సంఘం దేవుని చేత అధికంగా దీవించబడింది. ఇది చాలా రిచ్ సంఘం, చాలా ధనవంతమైన సంఘం, ఒక అభివృద్ధి పొందిన సంఘం. దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదించబడతాం, అన్ని విధాల వర్ధిల్లుతాం. మన ఆస్తిపాస్తులు వర్ధిల్లుతాయి, మన ఆరోగ్యం వర్ధిల్లుతుంది, బాగుంటుంది, మన బిడ్డలు వర్ధిల్లుతారు, మనం అన్ని విషయాల్లో గొప్పవారిమవుతాం. గొప్పవారిమైన తర్వాత గొప్పతనాన్ని పట్టుకొని గొప్పగా చేసిన వారిని విడిచిపెట్టేస్తున్నారు. ఈ లవొదికయ పరిస్థితి అదేనండి. ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో మంచి శ్రేష్టమైన వస్త్రాలు సిద్ధమవుతాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. అక్కడ మంచి కాటుక సిద్ధమవుతుంది. కళ్ళకు జబ్బు, ఎటువంటి జబ్బు అయినా బాగు చేయగలిగిన కాటుకలు సిద్ధపరుస్తున్నారు. అక్కడ చాలా డబ్బు ఉంది. కాబట్టి అవన్నీ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి యేసు ప్రభు విషయాల్లో చల్లారిపోతున్నారు. నాకు తెలియక అడుగుతాను, మీరు చల్లారిపోయిన క్రైస్తవులా, వేడివేడిగా ఉన్న క్రైస్తవులా? ఏంటండి? వేడివేడిగా ఉంటే రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ఇంటి వారందరినీ ప్రభు కొరకు సంపాదించుకునే వరకు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుబట్టేటట్టు ఉంటాం. నన్నేం చేయమంటారు? వాళ్ళు మారకపోతే నన్నేం చేయమంటారు అన్న, నువ్వు ఏమైపోయావు అన్నమాట, చల్లారిపోయావు. ఒక వ్యక్తి దేవునితో సరిగా ఉన్నప్పుడండి వాడు రోషం కలిగిన వాడిగా ఉంటాడు, ఆసక్తి కలిగిన వాడిగా ఉంటాడు, రోజుకు ముమ్మాళ్ళు మోకరించి ప్రార్థించేవాడిగా ఉంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉంటాడు, వాక్యాన్ని జీవించి చూపించాలని ఆరాటపడుతుంటాడు, కనబడ్డవాడు అందరికీ యేసుక్రీస్తుని గురించి చెప్పాలని ఆశ ఉంటుంది. వాళ్ళు వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా. వేడిగా ఉన్న క్రైస్తవుడు, ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు, చింతన, ఆలోచన అన్నీ కూడా దేవుని గురించిన విషయాలే ఉంటాయి. పొద్దున లేస్తే పడుకునే వరకు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకున్నామా అన్నది వేడివేడిగా ఉన్న క్రైస్తవుడి ఆలోచన కాదు. వేడివేడిగా ఉన్న క్రైస్తవుడి ఆలోచన ఎలాగుంటుంది? ఈరోజు ప్రభువా నా కొరకు నీవే పని పెట్టావు, ఈరోజు నేనేం చెయ్యాలి, ఈరోజు నేను ఎలా మహిమపరచాలి, ఈరోజు ఎవరికి నేను సువార్త చెప్పాలి, ఈరోజు నా మనస్సాక్షిని నేను ఎలా కాపాడుకోవాలి, ఈరోజు నేను ప్రార్థనలో ఎంత సమయం గడపాలి. వేడివేడిగా ఉన్న క్రైస్తవులారా, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో చెప్పండి చూద్దాం. మీరు చెప్పినా నాకు వినపడదు. 3 సార్లు చేస్తామని అన్నారు ఎవరో. పొద్దున లేచిన యేసయ్యా రాత్రి అంతా కాపాడా, ఆమేన్ అయిపోయిందా? ఆనందనేటప్పుడు యేసయ్యా అన్నం ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఆమెన్కి మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మంచం ఎక్కి మంచం మీద రా ప్రభువా
అక్కడక్కడ తిరిగి వచ్చాను నాయన, దెయ్యాలు, క్రిములు, కీటకాలు నాకేం హాని చేయకుండా ఈ రాత్రంతా నువ్వు నా మంచం చుట్టూ పోలీసు ఆయనలాగా కావాలా ఉండు, నేను గురకబెట్టి నిద్రపోతాను. అలా అంటారులే కానీ నువ్వు కావాలండు నిద్రపోతాను అంటారు కదా. ఇంతేనా ప్రార్థన? ఇదా ప్రార్థన? ఏమండి, ఎంతమంది రోజుకి ముమ్మారు ఆనాడు దానియేలు వలె మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారు? అసలు మోకాళ్ళ ప్రార్థనే మర్చిపోయామండి మనం. మోకరించి ప్రార్థించడం లేదు. అందుకే మా సభల్లో ఇది కొత్తగా మేము ప్రవేశపెట్టాం. ఒక 10 నిమిషాలన్నా 15 నిమిషాలన్నా చెప్పిన మాట అందరూ వినకపోయినా కొందరన్నా మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుంటారని. మోకాళ్ళుని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థించాడు. నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారం అన్నాడు. రాత్రి మగళ్ళు ఆత్మలు నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. పాపులను వెతకి మారు మనసులోనికి నడిపించడానికి వచ్చానన్నాడు. అలాంటి ఆతృత, ఆశ లేనివాడు వేడి క్రైస్తవుడు ఎట్లవుతాడు? నేను యేసయ్యలాగా ఉండాలి, ఆయనలా మాట్లాడాలి, నాలో ఇతరులు క్రీస్తుని చూడాలి, ఆయనలా పవిత్రుడిగా బ్రతకాలి, ఆయన ప్రేమను నేను కలిగి ఉండాలి, ఈ లోకంలో క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయాలి అనే ఆరాటం లేనివాడు వేడి క్రైస్తవుడు కాదండి. బైబిల్లో ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు, ఆధ్యాత్మిక సంబంధమైన మనుషులు ఉన్నారు. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే సహజమైన మనుషుడు. సహజమైన మనుషుడికి దేవుని విషయాలు అర్థం కావు. మరి ముఖ్యంగా యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల గురించి చెప్తే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నేను పాపం చేస్తుంటే ఎప్పుడో చచ్చిపోయిన యేసు ప్రభు నా పాపాల కొరకు ఎలా చనిపోయాడయ్యా అని అడుగుతాం. నేను అలాగే అడిగేవాడిని. కాకినాడలో ఒక ఆలయంలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడు అంటే నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చొని గిల్లుకొని నవ్వుకుంటా ఉన్నాం. ఏంద్రా వీళ్ళు ఎవరో డబ్బు పంపిస్తుంటే దొరకారులు బాగా తినేసి కోట్లు వేసుకొని ఎట్లా చెప్తున్నారు మనం ఎర్రోళ్ళమా? ఎప్పుడో యేసు ప్రభు చచ్చిపోతే ఇప్పుడు మనం పాపం చేస్తుంటే మన కోసం చచ్చిపోయాడు అంటాడు ఏంట్రా? అవును, నశించుచున్న వారికి సిలువను గురించిన సువార్త వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకది దేవుని శక్తి. ఒకరోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అదే ఆలయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవునితో అటో ఇటో తేల్చుకుందాం ఈరోజని పట్టుదలతో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి దాటిపోయి 1:15 అయింది. నేను ఆలయంలో నడుచుకుంటూ కళ్ళు తెరుచుకొని, అక్కడ పాస్టర్ గారు చెప్పారు, నిద్ర వస్తే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయ్యా, నిద్ర వస్తే నడుచుకుంటూ ప్రార్థన చేయ్యా, దేవుడు మాట్లాడేవాడికి వదిలిపెట్టద్ది రాత్రి అని చెప్తే నేను నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే 1:15 అవుతుంది ఇంచుమించు. ఆలయంలో ఈ మూల నుంచి ఆ మూలకి నేను నడుస్తున్నప్పుడు నా ఎదురుగుండా సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ కొరకే నా ప్రాణం ఇచ్చాను అన్న మాటలు నా చెవుల్లో గింగిర్లు అన్నాయి. అంతే కుప్పలా కూలిపోయాను. నా పాపములన్నీ నా కళ్ళ ముందుకు వచ్చాయి. పశ్చాత్తాపడి రాత్రంతా నా పాపాలు ఒప్పుకున్నాను. తెల్లవారేటప్పటికి ఒక నూతనమైన అనుభూతి, అదే రక్షణ, అదే మారు మనసు, అదే పాప భారము నుండి విముక్తి. ఆ రోజు నేను మర్చిపోలేను. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు నా జీవితం మారింది. నా బండ గుండె బద్దలైంది. నా అవిశ్వాసం, అజ్ఞానం పటాపంచలైపోయినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అందుకే నాకు కల్వరి అంటే ఇష్టం. ఆ కల్వరి దృశ్యం, ఆ సిలువ దృశ్యం నా గుండెను మార్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యేసయ్య కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. ఎంతమంది యేసుక్రీస్తు యొక్క సిలువ దర్శనాన్ని పొందారు? ఒకవేళ నన్ను దేవుడు ఒక విధంగా రక్షించాడు కాబట్టి అలాగే మిమ్మల్ని అందరూ రక్షించాలని నేను అంటం లేదు, కానీ నీవు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం ఉందా? అనుభూతి ఉందా? అవునండి, ఉందండి అంటారు. మీరు రక్షించబడిన కొత్తలో ఉన్న ఆరాటం, ఆ యొక్క ఆసక్తి, ఆ పోరాటం ఇవాళ ఉందా? నేను ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా దేవుని కొరకు పరిగెత్తాను. 30 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగా పరిగెత్తాను. 30 సంవత్సరాల తర్వాత వివాహితుడిగా పరిగెత్తాను. తర్వాత పిల్లలతో పరిగెడుతున్నాను. ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చాను, ఇంకా పరిగెడుతున్నాను. నాకేం ఆసక్తి తగ్గలేదు, ఎందుకంటే నా యేసయ్య నన్ను ఎప్పటికప్పుడు ఉజ్జీవింపచేస్తున్నాడు.
నేను పరిగెడుతుంటే మీరు చప్పట్లు కొడితే మీకేమొస్తుంది? అబ్బా జైపాల్ గారు భలే పరిగెడుతున్నారు, మేము చూస్తా కూర్చుంటాం అట్లా అంటే నాకేమొస్తుంది? ఏంటండి, పౌలన్నాడు, నేను క్రీస్తుని పోలే నడిచినట్లు నేను క్రీస్తుని వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించండి. నువ్వెప్పుడు పరిగెడతావు? నీ బిడ్డలు ఎప్పుడు పరిగెడతారు? మీరు పరిగెడుతున్నారా? ప్రకృతి సంబంధమైన మనుషుడికి యేసుక్రీస్తు విషయాలు ఎంత చెప్పినా అర్థం కావండి. చూస్తారంటే చూద్యం చూసినట్టు, వింటారంతే సరదాగా కాలక్షేపంగా. ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని కార్యాలు అర్థం కావు. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీరెవరో ప్రకృతి సంబంధమైన మనుషులుగా లేరు. అంటే ఎప్పుడు సువార్త వినని వారు, యేసుక్రీస్తుని గురించి వినని వారు, అసలు ఏమీ తెలియని వారు కొండ జాతుల్లో ఉంటారండి, కొండ లోయల్లో ఉంటారు. నేను కొండ జాతుల వారి మధ్య కొన్ని రోజులు సేవ చేశాను. వాళ్ళకి రైలు అంటే తెలీదు, బస్ అంటే తెలీదు, ఏమీ తెలీదు, గడియారం అంటే తెలీదు, వాషింగ్ మెషిన్ అసలే తెలీదు, ఏం తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు. ఆ కొండలో ఉంటారు, ఆ యొక్క గొర్రెల మాంసం అది కాల్చుకొని తింటారు, జొన్నలు సజ్జలు వేసుకొని అవి ఉడకబెట్టుకొని తింటారు, అంతేగాని బయట ప్రపంచంలో ఏం తెలియదు. వాళ్ళకి చీర కట్టుకోవడం తెలియదు, వాళ్ళకి వస్త్రాలు లేవు, ఏదో గుడ్డ చుట్టుకుంటారు కావాలంటే మనం ఇస్తే. వాళ్ళు సహజమైన వాళ్ళు. ఒకరోజు అడిగానమ్మా, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అని అడిగితే చేయి పెట్టుకొని తీసుకెళ్ళి ఊరు బయటికి అక్కడ ఒక చెట్టు చూపించి ఇక్కడే అని చెప్పి, ఏంటంటే అక్కడ 4 పుల్లలో 4 ఊసలు 2 రాళ్ళు ఉన్నాయి, ఇక్కడే ఇదే మా దేవుడు అన్న. ఏంటి ఈ దేవుడి పేరు? మా తెలీదు. ఏంటంటే వాళ్ళు సహజమైన వారు. మీకు తెలుసా యేసు దేవుడి పేరేంటి? మీరు ఆరాధించే దేవుని పేరేంటండి? మీరు ఆరాధించే దేవుని పేరేంటో బోల్డ్గా, ధైర్యంగా, గట్టిగా చెప్పండి. ఎవరా యేసయ్య? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, రక్షణకర్త, విమోచనకర్త. అంతేనా? ఇంకేమనొచ్చా? ఎన్ని పేర్లు ఉన్నాయి కదా దేవునికి. అనంతమైన దేవుడు. ఇంత గొప్ప ప్రభువుని ఆరాధించే మనం ఎంత హుషారుగా ఉండాలండి, ఎంత ఆసక్తిగా ఉండాలి, ఎంత వేడిగా ఉండాలి, ఎంత రోషం కలిగి ఉండాలి. రోషం అంటే కోపం కాదండోయ్, కోపం వేరు, రోషం వేరు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాను నేను అని ఎంతమందిని చెప్పగలవు? లోకంలో ఉన్న వారికి చాలామందికి దేవుని గురించి తెలియదు, యేసుక్రీస్తు గొప్పతనం తెలియదు, మరణించిన తర్వాత ఉన్న నరకాన్ని, పరలోకముని గురించి వారికి తెలియదు. ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని కార్యాలు అర్థం కావు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. రెండవది, శరీర సంబంధమైన మనుషులు. శరీర సంబంధమైన మనుషులంటే దేవుడు కావాలి, దెయ్యము కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి. భక్తి అంటే కొంచెంసేపు ఆచరించి పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టు బతకడం భక్తి అంటారు. నిజమా? ఇలా చర్చిలో ఎవరైనా, మీటింగ్లో ఎవరైనా మాట్లాడుకో, పాస్టర్ గారు అంటున్నారు, ఇంటికి వెళ్ళాక చెప్పు అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు శరీర సంబంధమైన వాళ్ళ, ఆత్మ సంబంధమైన వాళ్ళ? ఏంటండి, మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. రహస్యమైనదేదియు బయలుపడక మానదు అన్న దేవుని వాక్యం తెలిసినవాడు మనుషులకు భయపడి గుసగుసలాడడు. ఎక్కడొక మాట అక్కడొక మాట చెప్పడం. మరి ఎంతమంది ఈ రోజున చర్చిలో ఒక పేరు, డ్యూటీలో ఇంకో పేరు. అసలు కొంతమందికి మీరు పనిచేసే స్థలంలో మీరు క్రైస్తవులని వాళ్ళకి తెలియదు. మీరు వేడి క్రైస్తవులా, చల్లారిపోయిన క్రైస్తవులా, అటు ఇటు కాకుండా లూక్వామ్ చల్లారిపోయిన క్రైస్తవులా, లేకపోతే మంచి ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వారా? చెప్పండి. మాట్లాడతాం లేదు. తేలిగుట్టిన దొంగ అంటే మాట్లాడటండి. లోకపు మనుషులతో నీ స్నేహం ఏంటి? చల్లారిపోయి ఉన్నావు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. మందిరంలోనికి వచ్చినప్పుడు వేడవుతున్నావు. మైక్రోవేనా అందులో పెట్టి నొక్కితే అదేమవుద్ది, వేడవుద్ది. ఆ వేడి తీసుకొచ్చి బల్ల మీద పెట్టేదాకా ఉంటుందా? చల్లారిపోద్ది. మళ్ళీ ఒక్కోసారి పైన వేడవుద్ది, ఇట్ట ఓపెన్ చేస్తే లోపల చల్లగానే ఉంటుంది. మళ్ళీ ఎందుకు పనికిరాదు అది?
ఈ రోజున క్రైస్తవులు అలాగే ఉన్నారు. చర్చి మైక్రోవేవ్ లాగా ఉంది. ఇప్పుడు చర్చిలో కూర్చుంటే వేడిగా ఉంటారు. చర్చిలో మీటింగ్లో కూర్చున్నప్పుడు వేడి. ఇప్పుడు దేవుడి కోసం ప్రాణం ఇవ్వటారు కదా, చిత్తమే అంటారు అనమాట. అవునేసయ్యా ఈ రోజు నుంచి నీ కొరకే అంటారు అనమాట. ఆమె అనగానే అక్కడ గుమ్మం దగ్గరే గొడవ. ఏంటంటే ఇంటికి వెళ్ళిందే టపాలు వేసి రాస్తారు, గందరగోళం చేస్తారు. జాగ్రత్త. ఇలాంటి సభల నుంచి వెళ్ళేటప్పుడు అండి సైతాన్ని మనల్ని లొంగదీయటానికి, పౌడు చేయటానికి ఎక్కడో చాట బొడ్డుకు మసిరాసి కూర్చున్నాడు అంటారు చూసారా, అట్లాగా ఏదో ఒక తగాదా తీసుకురావడానికి, ఎవరి ద్వారాను తీసుకురావడానికి ఆశిస్తాడు. నీవు అప్పుడే దేవుని శక్తిని, దేవుని ప్రేమను, దేవుని శాంతమును నీ జీవితంలో చూపించాల్సి ఉంది. ఈ భూలోకమంతా ఇది వ్యభిచార తరం అని చెప్పాడు దేవుడు. ఎక్కడ చూసిరా భయంకరమైన అపవిత్రత. రోజుకి ఎంతమంది మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడా పాపాన్ని ఆపలేకపోతున్నాడు కదా. కారణం ఈ లోకం చెడిపోయింది. చెడిపోయిన ఈ లోకంలో నువ్వు నేను అగ్నిలాగా మండాలని, వక్రజనం మధ్య జ్యోతిలాగా ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ అంతరంగంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిని నీకు జ్ఞాపకం చేసి, నీవు ఏ రీతిగా దేవుని దృష్టిలో ఉన్నావో నిన్ను నీవు ఎరుగునట్లుగా నిన్ను సర్వసత్యములోనికి నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నిన్ను ఇంకా సహించుకుంటూ, ఓర్చుకుంటూ, నిన్ను వెచ్చగా చేయాలని, నిన్ను వేడిగా చేయాలని, నిన్ను దేవుని కొరకు ప్రకాశించువాడిగా చేయాలని, ప్రజ్వలించువాడిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలికి వినపడుతుందో చూడయ్యా, ఏ రోదన వినపడుతుందో చూడయ్యా. ఎన్నోసార్లు నీ మాటలు వింటూ, నీ బిడ్డను చెప్పుకుంటూ సాతానికి లోబడిపోయిన వారిని చూడయ్యా. ఇక్కడి నుంచి నేను నీ కోసం బ్రతుకుతాను అని నీకు మొర్ర పెట్టుకుంటున్న వారిని, అప్పగించుకుంటున్న వారిని చూడు నాయనా. ఎంతకాలం మమ్మల్ని మేము మోసగించుకొని, మేము బాగానే ఉన్నాములే అనుకుని నష్టపోతున్నామే. ఈ సమయంలో సాతాను బంధకములలో ఉన్న ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. త్రాగుడనే దురభ్యాసానికి బానిసై బయటపడలేక, విముక్తి చెందలేక విసిగిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. లోకాన్ని నమ్ముకొని, పాపాన్ని నమ్ముకొని మోసపోయి, పాపము మానలేని కన్నులతో, పాపపు అలవాట్లను మానలేని స్వభావములతో కట్టబడిన ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన, విడుదల చేయించున్నాము తండ్రి. ఈ ఆవరణలో ఉన్నవారెవ్వరూ నిత్య నరకానికి పోకూడదయ్యా, ఉమ్మి వేయబడకూడదు నాయన. ప్రతి ఒక్కరూ నీ పాదాలు పట్టుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని కలిగి ఈ లోకంలో నీ సాక్షులుగా, వక్రజనం మధ్య జ్యోతులుగా ప్రకాశించుటకు సహాయం చేయి తండ్రి. మేము దరిద్రులము కాదని, దిక్కుమాలిన వారిని కాదని, దౌర్భాగ్యులము కాదని, మేము క్రీస్తు రక్తములో కడగబడిన వారిమని, నీతిమంతులుగా తీర్చబడిన వారిమని, పవిత్రపరచబడిన వారిమని గుర్తించి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.